ముళ్ళు ఉన్నాయి. ఎవరులే మీరు? ఎవరు? ఎవరులే? నువ్వెవరు? ఎవరు లంచా మీరు? ఎవరు? నా కాడికి మీరు వచ్చారు. మీరెవరు? నా కాడికి వచ్చారు మీరు. మీరు ఆడికి పోదామన్నా పోదాం. మీరు ఆడికి రోడ్ కాడ పోదామా, పెదకాల కాడ పోదామా, లేకుండా ఆడికి పోదామా, ఏడైనా తీసేసినటువంటి ఆడికి పోదాం. నాకేం కాదు కాదు నాకేం కాదు. నాకు అదే వీడియో ప్రూఫ్ మాకి చెప్పినదు. నువ్వేమంటావు? చెడగొట్టి మొత్తం టెంకాయ కూడా తింటావా? టెంకాయ తినమాట తింటా. నెత్తి మీద పోసుకుంటా చాలా పడతా. వద్దు కూడా చేసుకోకూడదు దాన్ని. ఇట్లా కాదు మామ, ఇవి మామూలు తీసేసినవి అయితే ఏం కాదు. తీసేసినది మామూలు దాటేది అవి అయితే ఏం కాదు. కానీ అది చేతపాటు చేసి బొమ్మతో ఉండేది అవి ఖచ్చితంగా ఒక గంట లోపల ఖచ్చితంగా జరుగుతుంది. ఏదో ఒకటి బొప్పలలో కూడా రకరకాలు ఉంటాయి. ఒకటి పిండి బొమ్మ ఉంటది, ఒకటి ఉత్త నార్మల్ ఒక బొప్ప ఉంటది, ఒకటి రక్తం కోసినట్టు ఉంటాయి బొప్పలు ఉంటాయి, రకరకాల ఉంటాయి దానిలో. నేను ఏ బొప్ప అయినా సరే అది ఉక్కుతా, దాన్ని తీసేస్తా, ఎక్కడ పడేమన్నా పాడేస్తా. కొబ్బరికాయ ఉంటే కూడా దాన్ని పలగొట్టి కూడా తింటాను. ఒకవేళ మీకు అంతోటి అనుమానం ఉంటే కూడా చెప్పు మరి ఏమో చెప్తుంటే. ఏం లేదు, అంటే ఇంతకుముందు నేను ట్రై చేసిన అదే విషయం చెప్తున్నా మంచిది. ఎందుకు రిస్క్ అంటే ఏమైనా జరిగిందా? నేను ఎన్నోసారి ట్రై చేసిన. ఏం జరగలేదా? జరిగిందా? ఏమన్నా ఒక ఆకారంలో కానొచ్చిందా నీకు? ఏం జరగలేదు. నాకేం కనిపించలేదు. నా భయం నాకే చెడ్డది అనిపించింది. ఎందుకు ఆయనకి రిస్క్? ఇప్పుడు నీకైతే ఏం జరగలేదా? నాకేం జరగలేదు అబ్బా, నాకేం జరగలేదు. నాకు ఏ భూతం కనిపించలేదు, ఒక ఏదేం కనిపించలేదు. నాకు ఒక ఏమనిపించలేదు. నేను శ్మశానం కాడ కూడా వేసిన ఆ విషయంలో. కానీ మనకి అంత రిస్క్ అనిపించలేదు. అవును. మరి ఎందుకు ఎలా పడుతున్నావు ఇప్పుడు? వద్దని ఎందుకంటున్నావు? నేను ఎందుకంటే ఇప్పుడు ఏదో విషయంలో ఇప్పుడు తీసేసినది వేరు, శ్మశానం వేరు. అంటే శ్మశానంలో ఏం కాదు, తీసేసినది ఏమైనా జరుగుతుంటున్నావు నువ్వు? ఇప్పుడు జరగవచ్చు, జరగపోవచ్చు. అది మనం జరగదని అంటున్నాడు కదా మామ. ఇప్పుడు నేను వద్దులే మామ, వద్దు మనకు అవసరం లేదు అంటున్నా ఆకాశు. ఇప్పుడు వద్దు అంటుండా అన్న, నేను వద్దని చెప్తున్నా కూడా మామ రా నీ కథంగా తెలిసిపోతారా అవ్వేమని ఆ మంచి అంటున్నాడు. దానికి మనం ఏం చేస్తాం చెప్పు? పోదాం పోదాం కానీ అడిగి ఎవడే మీద పడేయాల్సిన అవసరం లేదు. నేను ఎన్నో చేసిన. పోదాము. ఒకవేళ జరిగనుకో నేనేమైనా రాసేయాలా? నేనేమైనా రాసేయాలా? ఏమన్నా కథ మీద అదేం రాసిస్తావు? ఎన్నో వస్తావి. అంటే రాత్రికే కాదు, పిల్లలకి జ్వరం కానీ రావచ్చేమో. అట్లానే ఏమన్నా అన్నీ మామూలు చూసుకుంటాను. అవి జరగనే జరగవంటున్నాడు సుమను. అవన్నీ ఓకే కదా, అవన్నీ ఓకే. నీ ధైర్యం చాలాకొచ్చి నువ్వు తినకుండా నేను నేను తింటానా ఏదైనా సరే. ఒకవేళ నీకు ధైర్యం చాలాకొచ్చాను నేను చేస్తాదని. సరే మరి వెళ్దాం ఆడికే. చూడండి ఫ్రెండ్స్, ప్రూఫ్స్ ఇదే. ఆడ ఏదో జరుగుతాను నేను చెప్తున్నా కూడా వీళ్ళు వినకుండా అక్కడ వెళ్దాం అంటున్నారు, తింటామంటున్నారు. చేతపడి చేసిన కాడ ఆడికి వెళ్తాము, ఆడికి వెళ్తున్నాము. అక్కడ ఏం జరుగుతుందో చూస్తున్నాను వీడియో అయితే మీరు. ఓకే ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడ వచ్చేసాము. మరి అక్కడ మాట్లాడుకున్నట్టుగానే ఇక్కడ ఈ ప్లేస్కి అయితే వచ్చేసాము. మరి చేతపడి చేసినవి ఆయన తింటానని, అలాగే నిమ్మకాయలు తాగుతానని, టెంకాయ పలగొడతానని, ఆ బొప్పు మెడకాయ చెప్తానని ఏదైతే అన్నారో, మరి ఏదైతే బెట్టింగ్ కాశాడో మరి అక్కడికి మేము వచ్చేసాము. ఆ ప్లేస్ ఎగ్జాక్ట్గా మాకు కూడా తెలియదు ఎక్కడ ఉందనేది. అందుకొరకు మేము బుడుకులాడుతున్నాం అక్కడ వల్ల. మరి అక్కడ ఆ ప్లేస్ దొరకగానే మేము ఖచ్చితంగా చేస్తాము అని ఆయన అంటున్నాడు కనుక ఖచ్చితంగా ఆయన చేస్తాడా చేయడా, మరి చేస్తే ఆయనకి ఏమవుతుంది,
అలాగే మరి ఏమన్నా దెయ్యం పడుతుందా లేకపోతే ఏమన్నా ఏం కాకుండా ఉంటుందా అనేది మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. అందుకొరకే ఈ వీడియో చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడైతే వీళ్ళైతే చేతబడి తీసినది అనేది ఎక్కడ తీసేసింటారు అని వీళ్ళైతే ఇప్పుడు బుడుకుతున్నారు వీళ్ళిద్దరు. సో అదైతే ఇప్పుడు మనమైతే వెళుతున్నాము. ఇప్పుడు టైం అయితే 10:30 అయితే అవుతుంది నైట్. వీళ్ళైతే బుడుకుతున్నారు అది ఎక్కడ చేతబడి తీసేసినారు అనేది. వీళ్ళనైతే మనం ఇప్పుడు ఫాలో అవుదాము. వీళ్ళు ఎక్కడ తీసేసినారు చేతబడి అనేది వీళ్ళు దాని అయితే వెతుకుతున్నారు. సో అదైతే ఇంకా దొరకలేదు. వీళ్ళు తీసేసిన చోటుకైతే మనం వెళ్దాము. వీళ్ళు చాలా వెతుకుతున్నారు కానీ ఆ చేతబడి తీసేసిన అయితే దొరకలేదు. సో కాబట్టి మనం వీళ్ళను ఫాలో అవుదాం. ఇది దొరుకుతుందా లేదా అని ఇప్పుడు ఈ క్లిప్ అనేది మనకు దొరుకుతుంది. వీళ్ళు చాలా పాటు 1 గంటతో పాటు వెతుకుతున్నారు. సో అలాంటి క్లూ ఏం దొరకలేదు. మనమైతే వీళ్ళని ఫాలో అవుదాం. వీళ్ళైతే 40 minutes 40 నిమిషాలతో పాటు వీళ్ళైతే వెతుకుతున్నారు. ఆ చేతబడి చేసినది ఇంకా దొరకలేదు. సో మనం వీళ్ళని ఫాలో అవుదాం. ఓకే రైట్, దొరికిందని వీళ్ళు అంటున్నారు. సో మనమైతే ఇప్పుడు అక్కడికైతే వెళ్దాము. సో కరెక్ట్గా వీళ్ళు అంటున్నారు దొరికిందని. సో అదైతే దొరికింది చేతబడి చేసినది కరెక్ట్గా ప్లేస్గా ఎగ్జాక్ట్లీ మీరు చూడొచ్చు. అది దొరికింది, క్లారిటీగా ఉంది. ఒకసారి జూమ్ చేసి కూడా చూద్దాము. అక్కడికి వెళ్ళాలంటే కూడా నాకే చాలా భయంగా ఉంది. ఒకసారి మీరు చూడండి, క్లారిటీగా ఉంది. అక్కడికి ఆయన అయితే వెళుతున్నారు. వద్దు, చాలా భయంగా ఉంది. అది ఎలాంటిదైనా కానీ భయం వేస్తుంది మాకు. వద్దు, అక్కడికి వెళ్ళకూడదు. చాలా మంది అయితే భయపడుతున్నారు. సో నాకే వీడియో తీస్తున్నా, నాకే చాలా భయంగా ఉంది. వద్దు, ఆడకైతే వద్దు. ఒకసారి చూడొచ్చు, చేతబడి చేశారు. సో కాబట్టి ఆ బొప్ప ఆ పేరుతో వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. పేరుతో పెట్టి వాళ్ళు అది అనేది ఇక్కడ పెట్టారు. సో వద్దు, వీడియో తీసే వాళ్ళకు కూడా చాలా భయంగా ఉంటుంది. ఆ చేతబడేసే బొప్ప ఇక్కడే ఉంది, వాళ్ళ నేమ్తో సహా ఉంటుంది. ఇక్కడ 3 నిమ్మకాయలు, 1 బొప్ప, 3 అగరబత్తులు కూడా పెట్టారు. 1 టెంకాయతో సహా ఉంది. కానీ అది ఎవరి పేరు మీద ఉందో తెలియట్లేదు. మమ్మ ఇదిగో చూసావు, ఇక్కడనే అతి భయంకరంగా ఉంది. దయచేసి వద్దులే మమ్మ, పదం ఇంటికి. నేను దాన్ని మీరు ఏం చేయమంటే ఏం చేస్తా దాన్ని. అది ఏం చేయదు, నా మాట నా వెంటు కూడా పీకలేదు. అంటే లేదు మామ, ఎందుకంటే నేను లేదు ఇప్పుడు వచ్చినది నేను అది చూపించే కదా. నేను రియల్ చూసినా మామ, అట్లా జరగగా చూసినా. నేను దాన్ని ఇప్పుడు ఏం చేయాలరా చెప్పు. అంటే హిగోకి పోయి ఇప్పుడు నేను ఏదో పందం కాసిన హిగోకి పోయి నువ్వు అట్లా. ఇప్పుడు మనం వచ్చినది ఆ నుంచి వచ్చినది దాన్ని వచ్చినాము, కానీ చాలా భయంకరంగా ఉంది మామ. అసలు చాలా భయంకరంగా ఉంది. ఈ విధంగా తీస్తాను నిజం అంటే అసలు నాకే అసలు ఎట్లా అనిపిస్తుంది. భయమైతే నాకే. నా మాట వద్దులేను మామ, లేకుంటే ఇప్పుడు దాన్ని తీయాలా వద్దా నేను? లేదు, నేను కంపల్సరీ తీస్తాను. తీస్తా, ఉడకలు చేస్తా, నిమ్మకాయలు కూడా తాగుతా. ఓకే చూడండి ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఇక్కడ మా మామ మరి ఇక్కడ రిస్క్ చేసి కూడా చేతపడి, ఇదిగో ఇక్కడ చేతపడి చేసిన ఆ బొప్ప ఏదైతే ఆ బొప్పని తీయడము, ఆ టెంకాయని పలగొట్టడం, నిమ్మకాయలు తొక్కడము ఇలా చేస్తాడంట. చేసిన 1 hour తర్వాత ఏమన్నా ఒకటి జరుగుతుందని నేను అంటున్నా కూడా ఆయన లేదు, నేను ఖచ్చితంగా చెయ్యాలి అంటున్నాడు.
దీన్ని చూస్తుంటేనే ఆల్రెడీ చాలా భయం అనిపిస్తుంది ఆల్రెడీ ఆటోమేటిక్గా. ఆయన మా మామ తీస్తా అంటున్నాడు, పందెం కాసిండు. దాని మీద ఇక్కడికి వచ్చాము. ఈ వీడియో అయితే చూస్తూనే ఉండండి. అలాగే మా ఛానల్ని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. మంచి కంటెంట్ వీడియోస్, హర్రర్వి చాలా భయంకరమైన వీడియోస్ మీ ముందుకు వస్తాయి కనుక ఖచ్చితంగా తీయండి, చూడండి, వీడియోని చూడండి. మాకే చాలా భయం అవుతుంది, మాటలు కూడా మాట్లాడడానికి రావట్లేదు. దీన్ని చూసేసరికి చాలా భయం అనిపిస్తుంది మాకు. ఓకే ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి ఈ వీడియో, అలాగే ఛానల్. మార్క్ మామా, ఓ మార్క్ మామా, మార్క్ మామా, నేను ఏమంటున్నా అంటే అది తీసిన 1 అవర్ లోపు ఏదన్నా ఒకటి జరగచ్చు. ఇది మాత్రం నిజం. 1 అవర్ నేను మాట్లాడతా చేశాను, ఓపెన్ చేశాను. ఏం కాదురా, నేను ఉండా కదా. గంట లోపల ఏమైనా జరగచ్చు. అది గంట 1 అవర్ ఖచ్చితంగా, 1 అవర్ లోపల ఖచ్చితంగా జరుగుతుంది. 1 అవర్ లోపల ఖచ్చితంగా జరుగుతుంది. ఒక టెంకాయ, 3 నిమ్మకాయలు, ఒక 3 అగరబత్తులు ఉంటాయి, ఒక లబ్బరి బొప్ప ఉంది. మనము చొప్పినంత మామ ఒకటి చెప్తున్నా చూడు, ఆ టెంకాయ పలగొట్టు, ఆ టెంకాయ పలగొట్టుకొని తిను ఫస్ట్. నా పందెం ఓకే. ఆ ఊదికడ్డీలు ఇరిసేయి. ఓకే. ఆ బొప్పకి ములికిలు కూర్చుండ్రా, ఏమన్నా ఉందో ఒక్క నిమిషం చూస్తాను నేను. ముళ్ళు కూర్చుండ్రు బాబు, నెత్తికి కడుపుకి ముళ్ళు కూర్చున్నారు. ఆ ముళ్ళు పెరకల్లా, ముళ్ళు పెరక దాని మెడకాయ తిప్పాలి నువ్వు ఫస్ట్. చెప్తుండా, ఉన్న వాళ్ళకల్లా అది ఉడకలు చేస్తా. నిమ్మకాయలు కూడా కోస్తా ఉంటాయి, నిమ్మకాయలు కోస్తా. అక్కడ ఉన్న ఊదికడ్డీలు కూడా ఇచ్చేస్తా. మామా వద్దు మా, ఓకే మామ. అక్కడ ముండ్లు ఉన్నాయి, ఆ ముండ్లు కూడా పీకేస్తా నేను. సరే మామ, ఒక్క నిమిషం. నువ్వు పీక్తా అంటున్నావు కదా, సరే నీ మాట మేమేమనము. పొరపాటున ఏదైనా జరిగినా ఏమి జరగదు, ఒక వీసా నువ్వు జరగదు అంటున్నావు కదా, నేను జరుగుతానే నేను అంటున్నా. జరిగిన ఎలాంటి ఇక్కడ ఎంతమంది అంతమంది సంబంధం లేదు అంటున్నా. సంబంధం లేదు, బాండ్ పేపర్ మీద కాదని రాయాలి. ఓకేనా? ఓకే, ఓకే, రైట్. ఓకే బాబాయ్, ఓకే, 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 రైట్. ఒక్క నిమిషం నన్ను చూపి. ఓకే, ఓకే, అందరు టార్చ్ మొత్తం ఫోకస్ అక్కడే పెట్టండి బాబాయ్. ఓకే, రైట్. చూడండి గ్యాస్, ఇక్కడైతే ఆ మామ పలగొడతా అంటున్నాడు. ఇక్కడ ఏదో ఒకటి జరుగుతానని చెప్తున్నా కూడా వినట్లేదు. ఇప్పుడైతే పలగొడుతున్నారు, మీరు చూస్తుండండి. ఇలా చూసిన తర్వాత 1 అవర్ తర్వాత ఆయనకి ఏం జరుగుతుందో ఏం లేదో అనేది నేను రియల్గా చూశాను. ఒక వ్యక్తికి, ఒకరికే కాదు, 2-3 నేను చూశాను రియల్గా జరగంగా. అవి ఇప్పుడు ఇక్కడ ఈయన కూడా జరుగుతుందని నమ్మకంతో ఉన్నాను. మరి జరుగుతుందో జరగదో నాకు కూడా పూర్తిగా తెలియదు. ఈ రోజు చూద్దాం, తెలుసుకుందాం దాన్ని. ఓకేనా? ఓకే సార్, ఓకేనా? ఓకే, రైట్. నన్ను పోతబ్బా ఇంటికి. ఏంటి కొబ్బరి ఉంది, ఇంటర్ ఫ్రెండ్స్ మీరు. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఊదికడలు ఉన్నాయి 3. నిమ్మకాయలు ఉన్నాయి ఒక 3 ఉన్నాయి. పుల్లగా ఉంది ఫ్రెండ్స్. ఒకటి అయిపోయింది, ఇంకో దానికి వెళ్ళిపోదాం మనం. 3 అండి. ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. అయిపోయింది, 2వ అయిపోయింది. ఫ్రెండ్స్ ఫుల్గా ఎక్కువైతుంది. ఏమైనా ఉందా దీని, ఏమైనా పవరు? హాయ్ ఫ్రెండ్స్, దీనికి ముళ్ళు ఉన్నాయి. గొప్ప
సో గ్యాస్ ఈయనైతే అన్ని చేసినాడు. ఇక్కడ ఉన్న చేతబడి చేసినటువన్నీ పలగొట్టిండి చేర్చుని తినిండు. 3 నిమ్మకాయలు ఉండేవి కూడా చేసిండు. ఒక్క నిమిషము ఈయన బాడీ చూడండి ఒకసారి, చాలా ఎఫెక్టివ్గా ఉంది. చేసిన ఒక్క నిమిషానికి ఎట్లా ఉందో ఒకసారి చూడండి. బాడీ చేంజ్ అయింది. మీరు గమనించినారా ఒకసారి చూడు, బాడీ చేంజ్ అయింది. మీరు నమ్ముతారు లేదో, బాడీ చేంజ్ అయింది. సో ఆయన అన్ని నేను చేతబడి చేసినట్టు తింటా చేసన్నాడు, కానీ బాడీ చూడండి ఒకసారి ఎట్లా అయింది. నేను ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయ తిన్నా, నిమ్మకాయలు తాగిన, ఊదికడలు ఇరిచేసిన, అక్కడ కొబ్బరికి ముళ్ళు పెరికేసిన. ఇప్పటికైతే ఏం కాలేదు. 1 గంట అవుతా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, 1 అవర్లో ఏం జరుగుతుంది అనేది ఈయన ప్రవేశం జరుగుతుంది. ఇప్పుడు జరిగిన ఏమేమంటే చేతబడి చేసిన ఇక్కడ ఒక టెంకాయ, 3 నిమ్మకాయలు, ఒక బొప్పాయి అయితే అన్నీ మొత్తం నాశనం చేసినాడు. సో కాబట్టి ఏం జరుగుతుందంటే 1 అవర్ తర్వాత, గంట తర్వాత ఏం జరుగుతుందో ఈయన చెప్తున్నాడు అన్ని. ఓకే, వెళ్ళిపోదాం రండి మనం. ఫ్రెండ్స్, ఇక్కడ చేసిన ఒక ఘటన ఎక్కడ జరగలేదు. సో ఈయన చేసినాడు. గంట లోపల ఏం జరుగుతుందో అనేది కూడా ఈయన చెప్పాడు. సో కాబట్టి ఇది ఒక భయంకరమైన నిజమా అబద్ధమా అనేది తెలియట్లేదు. ఇక్కడ చేసిన 3 నిమ్మకాయలు, ఒక బొప్ప కూడా ఈయన నాశనం చేసి పెట్టినాడు. సో కాబట్టి ఏం జరుగుతుందో 1 అవర్ లోపల వీడియో కూడా కంటిన్యూగా ఉంటుంది. ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, నేను చెప్పాము 5 నిమిషాలకే కొంచెం బాడీ చేంజ్ అయింది ఫ్రెండ్స్. చేసిన 1 నిమిషంకే బాడీ చేంజ్ అయింది ఫ్రెండ్స్. మేము చెప్పాము, ఈయన లేదు జరుగుతుందని కరెక్ట్ అన్నాడు. కానీ ఫ్రెండ్స్ 10:30 టైం అవుతుంది. మేము చెప్పాము, మామ విన్నావా లేదా? ఏమైంది? ఏం కాలేదా? ఒకసారి నీ ఫేస్ ఒకసారి ఎట్లా ఉందో నీకు కనిపించలే? నీ బాడీ ఎట్లా అనిపిస్తుంది ఒకసారి చెప్పు. మంచిగానే ఉంది బాడీ. నిజం చెప్పు, మంచిగానే ఉంది. ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? వీళ్ళైతే పరీక్ష అయితే పెట్టారు, నీకేమైనా అవుతుందా లేదా? అందరైతే కూర్చున్నారు. 1 గంట తర్వాత వీళ్ళు ఇలాగే ఉన్నారు. గంట టైం కానీ ఈయనకి ఏమైనా అవుతుందా, ఎఫెక్ట్ ఏం కాదా అనేది ఇప్పుడు ఎఫెక్ట్. గంట లోపల ఈయనకు అవుతుందని చాలామంది అంటున్నారు. అన్న అయితే పలగొట్టాడు, చేశాడు, అన్నీ అయిపోయినాయి. గంట లోపల ఏమైనా ఈయనకు అవుతుందని, ఏం కాదు నాకు అని ఈయన అయితే పరీక్ష అయితే పెట్టాడు. అవుతుంది చాలామంది ప్రూఫ్ ఇచ్చారు. ఇక్కడ ఉన్నైతే చాలామంది అయితే అన్నారు నీకు అవుతుందని, ఈయనేమో కాదని అంటున్నారు. ఈయనను ఒకసారి మనం ఇంటర్వ్యూగా చేసేద్దాము. అన్న ఇప్పుడు నీకేమైనా అవుతుందా? ఏం కాలే. ఒకసారి ఆలోచన చేసుకో చెప్తున్నా. నీ కళ్ళు ఎందుకు అట్లా ఉన్నాయి? నీ ఫేస్, నీ బాడీ వెరైటీగా అనిపిస్తుంది. ఏం ఎర్రగానే కళ్ళు? ఎర్ర కాదు, నీ వెరైటీగా మాట్లాడు. ఎందుకు అట్లా ఉన్నావు నువ్వు? చేయలు ఎందుకు అట్లా పెట్టినావు? నీ స్టడీకి వెళ్ళావు ఒకసారి, వీళ్ళని చూడు, వీళ్ళు ఎలా స్టడీగా ఉన్నారు, నువ్వు ఎట్లున్నావు ఒకసారి అర్థమవుతుందా? చేతులు నొప్పి పెడుతున్నా. ఇప్పుడు నీకేమనిపిస్తుంది ఒకసారి చెప్పు. నాకు ఏమనిపిస్తుంది, చేతులు ఒకటి నవ్వు పెడుతున్నాయి. చేతులు నవ్వు పెడుతున్నా? నీకు నొప్పి పెడుతున్నాయి చేతులు. ఎందుకు నొప్పి పెడుతున్నాయి? యాసే నొప్పి, 2 పెడుతున్నాయి. 2 నొప్పి పెడుతున్నాయి. ఇందాక చేతబడి నేను అది చేస్తాను పలగొట్టినావు, నిమ్మకాయలు తాగినావు, అప్పుడు ఏం కాలేదు నీకు? అప్పుడు ఏం కాలే. అప్పుడు ఇప్పుడు ఎందుకు అవుతున్నాయి? నొప్పి పెడుతున్నాయి చేతులు. నొప్పి పెడుతున్నాయి. అప్పుడు కాలేదు, ఇప్పుడు ఎందుకు అవుతుంది? ఏమో అర్థం కాదు. చేతబడి పవర్ వచ్చిందేమో. సరే అర్థం చేసుకో, చెప్తేనా లేదు. ఇక్కడ ఉన్న చాలా మంది ఉన్నారు, ఒకసారి అర్థం చేసుకో. 5 మంది ఉన్నారు ఇందా, నాతో పాటు 6 మంది 7 మంది ఉన్నాం. నీతో పాటే అంత అవుతారు. ఎందుకు అట్లా చేస్తున్నావు? మామ ఎందుకు అట్లా వేస్తున్నావు? చెప్పు చూస్తున్నావు, అన్నీ చూస్తున్నావు. చేతులు నొప్పి పడుతున్నాయి. చేతి నొప్పి కాదు, నీ చేయిలు, నీ చేత చూసి ఎట్లా ఉంది మాకే భయం ఉంది. పోదామా మరి? ఇంటికి వెళ్ళిపోదామా? ఎందుకు నీకు కంఫర్ట్ ఉన్నా? 100% నిజం చెప్పు. వద్దు ఇంటికి అప్పుడే వద్దు, మనం ఇంటికి పోయేది. టైం ఎంత అయింది ఇప్పుడు? కరెక్ట్
మనిషిలోకి ఎఫెక్ట్ ఇప్పుడు ఎక్కదు 9:50 అయింది. 1 నిమిషాలు వెయిట్ చేద్దాం. పోయేదేముంది చెప్పు. ఎవరు నువ్వు ఏంటికి వచ్చినావు? అవన్నీ వద్దు. ఎందుకు వచ్చినావు, సినిమాకి వచ్చినావా, ఎందుకు అనవసరము. తర్వాత ఓకే అండి. గడ్డి పెరుగుతున్నావు. నీ క్యారెక్టర్ కాదు అది. మామ నీ క్యారెక్టర్ కాదు అసలు. ఓకే అన్ని కాదు. నువ్వు గడ్డి ఎందుకు పెడుతున్నావు చెప్పు నాకు ఫస్ట్. గడ్డి పట్ట ఉందా? ఇవాళ తప్ప గడ్డి ఎవరు పెరగరు. ఈ చేతులు ఎంత ఎర్రగున్నాయి? ఆడ అంటించింది కదా. ఏమంటించింది? ఏమంటించింది కాదు. నేనెవరు మా కాలేం చెప్తున్నావా? మరకనా కాలేం చెప్పినావు? ఇంకా కొడుతున్నాయి. ఇవనా మట్టి బండి లేదు. ఏమన్నా జరిగితే మట మీద ఎక్కుతు కదా మార్కమా బాబాయ్. నీ పేరు మార్కమానే కదా. పోయి ఊరింటికి వద్దు. కళ్ళల్లో కూర్చుందామా? వద్దు వద్దు వద్దు. వీడియో ఆన్ చేసినా కూడా అన్ని రికార్డింగ్ ఉన్నాయి. మామూలు మాట కూడా పడదు. అన్ని రికార్డింగ్ అవుతున్నాయి. నేనున్నా, నేను గుర్తున్నా. మామా నా పేరు ఏం పేరు? నా పేరు ఏం పేరు? నా పేరు ఐడియా లేదు. మా నాన్న పేరు ఏం పేరు? నిక్ నేమ్ అని ఉంటుంది కదా, అడ్డ పేరు అని ఉంటుంది కదా. చేతులు నొప్పి అవుతున్నారు నాకు. చేతులు నొప్పి అవుతుందా? ఇప్పుడల్లా ఏం చేస్తావు నువ్వు? ఎందుకు చేతులు నొప్పి అవుతావు చెప్పు? ఏమన్నా వచ్చేసి వస్తావా? పుల్ల చేసినామా బాగా చేస్తున్నాం. అది ఒక్కటే కాళ్ళు ఏమన్నా చూసినావా? ఇక్కడ ఫ్రస్ట్రేషన్ వస్తుంది కదా అక్కడ. ఇక్కడ మామా టెన్షన్ ఎక్కువ అవుతుంది కదా మామా. మంచి చెప్తే వద్దు మామ, వద్దు మమ్మల్ని ఇంటివే. ఏమవుతుంది అంటే మామ రిస్క్ అవసరం అంటే వద్దు మామ. మామ ఏమనిపిస్తుంది చెప్పు ఒకసారి. నీకేమన్నా అనిపిస్తుందా ఇప్పుడు? అంటే ఏమన్నా చేతులు గుంజడం, కళ్ళు నీ లాంగ్వేజ్ చేంజ్ అయింది, నీ బాడీనే చేంజ్ అయింది. ఆ చిన్న కళ్ళు మీ చూపులేం కాదు మామ. మీది ఆ ఊరు ఇంతకి ఐడియా ఉంది ఒకసారి? మీది ఆ ఊరు? ఇదే ఊరా? ఇదే ఊరే కానీ ఆ ఊరు అంటున్నా. మనం ఇక్కడ ఏంటికి వచ్చినాం? మీది ఆ ఊరు మామ? హలో బ్రదర్, మీది ఏ ఊరు ఒకసారి? దయ్యం కాదు, అన్ని చేసి అన్నాడు కదా, చేసినాడు కదా. ఇప్పుడు అన్నీ అడగల. ఇదే ఊరు అంటున్నాడు. నీకు అర్థమైతే లేదా? ఇదే ఊరు అన్న. మరి ఏమని ఇప్పుడు? ఏమని వింటున్నావు? ఇదే ఊరు అన్న. అన్న మీది ఆ ఊరు అన్న? హలో మీది ఏ ఊరు అన్న? ఇదే ఊరే. ఇదే ఊరే. ఏ ఊరి ఊరు అంటున్నా? ఊరి పేరు ఉండదు కదా. ఇదే ఊరు ఐలూరు. ఐలూరా? ఐలూరు అంటే సంగ మొత్తం పూర్తి ఊరు పేరు. సొంత ఊరు ఐలూరు. సొంత ఊరు ఏ ఊరు చెప్పు? హలో 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 బ్రదర్, మీరు ఎందుకు లేస్తున్నారు? కూర్చోండి ఒకసారి. నవ్వుతున్నారు బ్రదర్. మాకే మీది ఐలూరేనా? మీ నాన్న పేరు ఏం పేరు? పట్టుకో. ఇక్కడ వందా ఇంటి వంద ఇంటి వంద ఇంటి వంద హైట్ అక్కడ ఇంటి వంద ఎక్కడ వంద ఇక్కడ ఉందండి. సుమన్ కొమ్ముండా కొమ్ముందా ఉండు. అందరికి తెలుస్తుంది ఏమి వాళ్ళు కవర్ ఊరికా
ఏమో ఏ మామా ఏమమ్మా పెడలు పెడలు పడుతుంది పెడలు పెడలు ఎప్పుడే చెప్తే ఇండ్రా ఈ మామకి స్పీడ్ ఉరకడానికి రాదు ఆశ మీకు బండి వేసుకోవచ్చు మా చెల్లు ఇది పట్టుకుని ఇతర ఊరికి నేను అందుకే నాకు నువ్వు పట్టుకో నువ్వు పట్టుకో ఎవరులే మీరు ఎవరు ఎవరులే నువ్వెవరు లంచా మీరు ఇడిచిపెట్టి నువ్వు పండు లైట్ ఆర్చి నా కాడికి మీరు వచ్చారు మీరెవరు నా కాడికి వచ్చారు మీరు లంగారా పడకలాగా మిమ్మల్ని నరకుతా ఎవరు మీరు నా కాడికి వచ్చారు మీరెవరు ఎవరు మీరెవరు మీరెవరు ఎవరులే నువ్వెవరు నువ్వెవరులే గొంతు పడతా ఫోన్ చేయరా వద్దు ఫోన్ వద్దేమో నీకు ఎవరులే మా తెలుసు ఎవరు చేయను ఇది అమ్మ కుటుంబంగా ఫోన్ చేయండి ఫోన్ చేద్దాం వద్దు ఇబ్బంది అయితే అందరు అడవేతారు వద్దు నా మాట ఇబ్బంది అవుతారు కాదు వద్దు ఇడిచిపెట్టి మామ వద్దు ఇడిచిపెట్టి కామ్ అవుతాడు కూమవుతాడు వద్దు మా ఇడిచిపెట్టి ఏం కాదు ఏం కాదు ఇడిచిపెట్టి వద్దు వద్దు వద్దులేస్తే మీరు ఎవరులే మీరు అక్కడ ఇల్లు పోతారేం మీరు ఇప్పుడు నేను చెప్తే అప్పుడు ఏంట్రా ముగ్గురు పట్టుకపోయి ఏం చూసినా మీరు పట్టుకపోయి మా పట్టుకో 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 ఎవరు మామకి ఎవరు లేదు ఒక రెండు బాబాయ్ దగ్గర పోయి నువ్వు అంత దూరం తీసే జరుగు నువ్వు భయం మామా నీ కాలు మొత్తమ్మా నీ కాలు మొత్తం బతకలతో ఎవరికి మామా నేను ఇంతకు నీది ఎవరు నా కాడికి వచ్చినారు మీరు ఇంతకు నీది ఎవరు నాది ఐలూరు ఏం జరిగింది నీకు ఐలూరు నాది ఒక 2 నిమిషాలు కూర్చో ఇక్కడ ఐలూరు నాది ఇక్కడ దగ్గర మామా కూర్చో మామా నీకు ఐలూరు ఇక్కడ ఐలూరు కూర్చొని కలిసి మీరు నాకు అర్థమవుతుంది మంచిగా అంతా వేస్ట్ కలిసి మీరు మీరెవరో మాకు తెలియదు అన్న ఎవరు మాకు తప్పైందన్నా మిమ్మల్ని ఎవరు అమ్మరిలే ఇంతమంది తప్పైందన్నా ఎవరు తప్పైంది ఎవరు అమ్మరు మిమ్మల్ని తప్పైంది నేను కదా మరి తప్పైంది మామా కూర్చో ఒక్క 2 నిమిషాలు కూర్చో మామా 2 నిమిషాలు కూర్చో మామా నిన్ను అడుగుతా అంటే తీసుకోదరా పట్టుకో
మంచిని కాపాడుకోనా మామ వద్దు మామ మామ వద్దు రామ్ మామ తప్పైంది మామ ఓ మామ చెప్పురా తప్పు కూడా రాసి గారిది మామ మా తప్పైంది మామ బాబాయ్ నువ్వు ఏడుస్తుంది పంచాయి ఏం జరుగుతుంది మీరు ఉన్నారు సార్ మామ బాబాయ్ బంజే బాబాయ్ నువ్వు కాలు మొత్తం బంజే బాబాయ్ బాబాయ్ బంజేస్తా బంజావా మామ మామ వెళ్ళిపోతాం నువ్వేం చెప్తా చేస్తాం మామ 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 నువ్వు చెప్పినట్టు మామ డబ్బునా కొడుకులారా ఎవరు